ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం దందా బయటపడడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఏదైతే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఒక తయారీ యూనిట్ పెట్టుకునేసి ఆ తయారీ యూనిట్లో స్పిరిట్ వస్తుంది. దాంట్లో ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్కి మారుస్తున్నారు. విస్కీ అయితే విస్కీ, బ్రాందీ అయితే బ్రాందీకి మారుస్తున్నారు. మార్చి లేబుల్స్ కూడా ఎగ్జాక్ట్ లేబుల్స్ ప్రింటింగ్ నుంచి వస్తున్నాయి. ఆ లేబుల్స్ వేసేసి డైరెక్ట్గా బ్రాందీ షాప్స్కి, తర్వాత బెల్ట్ షాప్స్కి సప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఇది అక్కడంతా సిండికేట్ కాబట్టి డిస్టిక్ మొత్తం సప్లై అవుతుంది. ఈ సప్లైలో ఈ దందా కల్తీ మద్యం వల్ల మొత్తం ఓవరాల్గా టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఈరోజు. చూడండి, ఆ అంశాన్ని పరిశీలించినట్టయితే, బాబు మద్యం బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారం రాష్ట్రాన్ని నెంబర్ 1 తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేస్తున్న ఘటనలో రాష్ట్రం మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రానికి సంపద పెరగడం ఏమో కానీ లిక్కర్ సిండికేట్లో నకిలీ మద్యం తయారీలో ప్రజలు ప్రాణాల పన్నంగా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు చనిపోతున్నారు. ఈ బ్రాండు, జే బ్రాండు, ఆ బ్రాండు, ఈ బ్రాండ్ అని చెప్పిన వాళ్ళు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరూ చనిపోలేదు ఈ మద్యం వల్ల అనేసి రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే ఈరోజు చేస్తున్న వ్యవహారం చూస్తే ఇది మొత్తం సిండికేట్గా మారి డిస్టిక్ మొత్తం కూడా నకిలీ మద్యాన్ని సప్లై చేసి ప్రజల యొక్క ప్రాణాలని అపనంగా చంపుతున్నారు.